నాకు 62 సంవత్సరాలండి. అయితే నాకు 6 నెలల కిందట బాగా కాళ్ళ నొప్పులు వచ్చాయి. దాంతో నేను వాకర్ పట్టుకునే నడిచాను. ఇలా ఎన్ని రోజులు నడుస్తామని చెప్పేసి మా వారు నన్ను 3 డాక్టర్ల దగ్గర ఒక్కొక్కసారి ఒక్కొక్క డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. అయితే నాకు ఎక్కడ వాళ్ళు ఇచ్చిన మందులు వాడాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నెల ప్రకారం వాడాను, కానీ నాకు ఎక్కడ తగ్గలేదు. అలాగే నడుస్తుంటే ఇది ఎప్పుడు తగ్గుతుంది అనేసి చాలా అనమాట. ఒకరోజు ఈ ఫోన్ చూసుకుంటూ ఉంటే అందులో బీ బెటర్ అనే యాడ్ వచ్చిందండి. ఆర్తో ఉజ్జా అనే యాడ్ వచ్చింది. చూసి మా అబ్బాయికి చెప్పానండి, తెప్పించుకో, ఏం పర్వాలేదు చూద్దాం అనేసి అన్నాడు. వాళ్ళకి ఫోన్ చేయంగానే 3 నెలలకు 3 డబ్బాలు ఇచ్చారండి. నెలకి నాకు అసలు తగ్గిపోయినాయండి. అట్లా ఎట్లా తగ్గినాయి కూడా నాకే తెలియనట్టుగా తగ్గిపోయినాయి. సరే అయినా సరే ఎందుకు 3 డబ్బాలు కదా వాడదామని 2వ డబ్బా కూడా కంప్లీట్ చేశాను. చాలా చాలా బాగుందండి బీ బెటర్. దీన్ని మా చెల్లెళ్ళు మా తోడుకోడలు వాళ్ళందరూ అడిగారు, అక్క వాకర్ పట్టుకొని నడిచేదాన్ని కదా, ఇప్పుడు బాగా నడుస్తున్నావు, ఏం మందులు వాడావు అనేసి అడిగారు. ఎంత బాగా ఉందంటే అంత బాగుందండి. మా ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మందు పేరు బీ బెటర్ ఆర్తో ఉజ్జా. దీన్ని మాకు పరిచయం చేసినందుకు బీ బెటర్ వాళ్ళ యాజమాన్యానికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండి. నమస్కారం. ఆర్తో ఉర్జా అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారు. మనకు మార్కెట్లో దొరుకుతుంది, క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. ఒక్క బాటిల్లో 60 క్యాప్సూల్స్ ఉంటాయి. సో ఉదయం ఆహారం తర్వాత ఒకటి క్యాప్సూల్ వేసుకోవాలి, రాత్రి ఆహారం తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. ఈ క్యాప్సూల్స్ కూడా వాళ్ళకు ఏ వ్యాధి ఉండనప్పటికీ ఇది క్షేమదాయకంగా వాడుకోవచ్చమ్మా. ఇంగ్లీష్ మందులు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ మేరకు ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా ఇది వాడుకోవచ్చమ్మా, తప్పేం లేదు. ఇంకోటి ఏంటంటే వాటికి వీటికి కలిపి వాడుకోకుండా ఒక 15 నిమిషాలు ఒక అరగంట గ్యాప్ ఇచ్చి వాడుకుంటే సరిపోతుందమ్మా. ఈ యొక్క మెడిసిన్ వాడడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఆ త్వరగా గుజ్జు ఉత్పత్తి తగ్గకుండా ఇది కాపాడుతుంది. అది గుజ్జు ఉత్పత్తి అయ్యేది కూడా ఉపయోగపడుతుందమ్మా. కండరాలను బలోపేతం చేస్తుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, తర్వాత జాయింట్ను బలోపేతం చేస్తుందమ్మా. ఆర్తో ఉర్జా మనం వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. దీన్ని వాడటం వల్ల మోకాల్లో గుజ్జు కూడా తగ్గిపోకుండా అది మళ్ళీ రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయమ్మా. నొప్పి కూడా తగ్గిపోతుందమ్మా. నొప్పి తగ్గిపోతుంది. ఆ గుజ్జులు త్వరగా డ్యామేజ్ కాకుండా, కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా, గుజ్జు కూడా త్వరగా అరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది. ప్రాథమిక దశలో ఉంటే గుజ్జును ఉత్పత్తి చేసడానికి కూడా ఉపయోగపడుతుంది. 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆహారం తర్వాత వాడుకోవచ్చమ్మా. ఎన్ని రోజులైనా వాడుకోవచ్చమ్మా, ప్రాబ్లం ఏం లేదు.